ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. వెల్కమ్ టు సిఎన్ఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ అరెస్ట్. యూపీ నుంచి కాకినాడకు తరలింపు. ఆరు గ్రామాలను కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి. సిపిఎం నిరాహార దీక్ష. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై విద్యార్థులకు పోలీసులు అవగాహన. సాదిక్ ఖాన్తో ఎలాంటి సంబంధాలు లేవు, రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాకినాడ జిల్లా పిఠాపురం అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదిక్ ఖాన్తో తనకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయంగా తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. 2023 ఫిబ్రవరి 14న సాదిక్ ఖాన్ ఏర్పాటు చేసిన రైఫిల్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవానికి ఆయన ఆహ్వానం మేరకు వెళ్లానని తెలిపారు. ఆ కార్యక్రమంలో తనకు స్వాగతం పలికిన ఫోటోలను చూపిస్తూ తనకు సాదిక్ ఖాన్తో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం చేయడం అవాస్తవమన్నారు. ఆ రోజు తర్వాత సాదిక్ ఖాన్ తనను మళ్లీ కలవలేదని స్పష్టం చేశారు. లేని విషయాలను పదే పదే ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించవద్దని మీడియాకు ద్వారంపూడి సూచించారు. విషయం ఈ యొక్క సంఘటనలో సాదిక్ అని ఒక ముస్లిం యువకుడు ఇన్వాల్వ్ అవటం జరిగింది. ఆ సాదిక్ ఖాన్ ఉన్న అబ్బాయి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రైఫిల్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నాను అని చెబితే 2023 ఫిబ్రవరి 14న నేను ఆ రైఫిల్ ఇన్స్టిట్యూట్ ఇనాగ్రేషన్కి వెళ్ళటం జరిగింది. నాతో పాటు ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధికారంలో నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఓపెన్ చేసాం. ఇనాగ్రేట్ చేసిన తర్వాత అందులో భాగంగా నాకు షాల్వా కప్పి ఒక ఫోటో తీసుకోవడం కూడా జరిగింది. దాన్ని ఈరోజు ఈ పచ్చ మీడియా ఛానల్స్ కానీ, పచ్చ మీడియా సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలా దారుణంగా ఆ సాదిక్ ఖాన్ అన్నవాడు నా యొక్క పాదబలతో ఇవన్నీ చేశాడని, కాకినాడలో దందాలు చేస్తున్నాడని, అతను నేను ప్రోత్సహించానని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది ఖండించడం కోసం ఈ రోజు ఇక్కడ ముందు రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఏ రోజైతే నేను అది ఇనాగ్రేట్ చేశానో, ఇనాగ్రేట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అతను కలిసిన సందర్భం లేదు. ఒక్కసారి కలిసి ఇనాగ్రేట్ చేసినప్పుడు ఫోటో తీయించుకుని దాన్ని ఇంత దారుణంగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా కూడా దొంగ ప్రచారాలు మానేయండి. కనుక నిజాయితీగా నిబద్ధతగా ఉండి ఏది నిజమో అది చెప్పండి. నేనే కాదండి, ఏదైతే ఈ పచ్చ మీడియా ఉందో చిన్న విషయాన్ని పెద్ద చేసి చూపించడంలో వాళ్ళ మించిన వాళ్ళు లేరు. త్వరలోనే అన్ని విషయాలు విత్ ఆధారాలతో ప్రభుత్వ యొక్క వైఫల్యాల్ని త్వరలోనే అన్ని పెడతాను. అందుకనే నేను ఈ రోజు లాస్ట్ 2.5 years నుంచి కూడా మౌనంగా ఉండడానికి కారణం అదే. ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ప్రభుత్వం ఏ విధమైన పనులు చేస్తుందో చూసి దాని మీద స్పందించాలని ఆగాను. ముఖ్యంగా చిన్న విషయం ఉంటే దాన్ని పెద్ద చేసి ఒక విషయాన్ని ఇది తప్పు అని చేసి ప్రచారం చేయడంలో ఈ పచ్చ మీడియా వాళ్ళు చాలా వెన్నతో పెట్టిన విజయాలకి అందులో భాగంగానే ఈ రోజు నా మీద చెడు ప్రచారం చేస్తున్నారు. కాకినాడ ప్రజలు తెలుసు నేను ఏంటంది.
కనుక ఇటువంటి ప్రచారాలు మానుకోమని విన్నవించుకుంటున్నాను. పోలీసులతో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి, అందుకే కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం. ఇందులో ఆ ఇన్స్టిట్యూట్ లో మా బంధువుల పిల్లలు చాలా మంది ట్రైనింగ్ అయ్యారు రైఫిల్ షూటింగ్ లో. అదే ఇన్స్టిట్యూట్ లో పోలీస్ పిల్లలు కూడా చాలా మంది ట్రైనింగ్ అయ్యారు. కనుక అది ఒక ఇన్స్టిట్యూట్ కింద ఉన్నాడు కానీ ఇటువంటి పనులు చేస్తారో అది అనుకోలేదు. చాలా దురస్థకరమైన సంఘటన. కనీసం ఆ కుటుంబ వాళ్ళు ఇలాగా ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఏ పొలిటీషియన్ వెళ్ళినా కూడా డిఫరెంట్ గా వాళ్ళు హెల్ప్ చేద్దరు. బ్యాడ్ లక్ వాళ్ళు ఎవరిని ఏ పొలిటీషియన్ కూడా ఏ పార్టీ వాళ్ళని ఏ పొలిటీషియన్ కూడా వాళ్ళు సంప్రదించకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. కనుక ఒక కుటుంబం ఈ రోజు మొత్తం కుటుంబం కూడా చనిపోవడం కూడా జరిగింది. బ్యాడ్ లక్. పొలిటికల్ గా దీన్ని వాడుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం 100% అండి. నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను, 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, అక్కడ కాకినాడ కోఆర్డినేటర్గా ఉన్నాను. నన్ను బ్యాట్ చేయాలని ఒక దుష్ప్రచారంతో, ఇదే కాదు నేనే కాదు, ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకుల మీద లేనిపోయిన ఎన్ని పెట్టి దుష్ప్రచారాలు చేయడంలో ఈ పచ్చ మీడియా వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అలాగే చేస్తున్నారు. కనుక తప్పకుండా ప్రజల దేశం ఏమిటంది, మా నాయకుడు అంది ప్రజలు తెలుసు. కనుక 100% ప్రజలు తెలుసుకుంటారు. కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సంచలన హత్య కేసులో నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక బృందాలు ఉత్తరప్రదేశ్లో నిందితుడిని అదుపులోకి తీసుకుని కాకినాడకు తరలించాయి. ఎస్పీజీ బిందుమాధవ్ ఆదేశాలతో 6 ప్రత్యేక దర్యాప్తు బృందాలు కేసును దర్యాప్తు చేశాయి. విశ్వసనీయ సమాచారం మేరకు మీరట్ చేరుకున్న పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో ఆగస్టు 22న నౌచండి పరిధిలో సాదిక్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ పై కాకినాడకు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరుస్తున్నారు. సూసైడ్ నోట్, ఫోన్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, వైద్య రికార్డులు, బ్యాంక్ లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడి పాత్ర, బెదిరింపులు, మత మార్పిడికి సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతుందని కాకినాడ జిల్లా ఎస్పీజీ బిందుమాధవ్ మీడియా సమావేశంలో తెలిపారు. కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో 260/25గా రిజిస్టర్ అయిన ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు గురించి అరెస్ట్ నిమిత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో ప్రీకర్సర్ మీకు అందరికీ తెలుసు. 16వ తారీఖున ఆదివారం రోజు రాత్రి 10:30-11:30 మధ్యలో గోదావరి మీద బ్రిడ్జ్ నుంచి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు గారు అలాంగ్ విత్ హిజ్ వైఫ్, డాటర్ అండ్ గ్రాండ్ సన్ 4 సూసైడ్ చేసుకోవడానికి గోదావరిలోకి దూకడం జరిగింది. ఆ తర్వాత రోజు పొద్దున్న రాజమండ్రిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టిన తర్వాత నూకరాజు గారి సూసైడ్ నోట్ ఒకటి దొరకడం జరిగింది. దాని ఆధారంగా రాజమండ్రిలో అబేట్మెంట్ సూసైడ్ కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత నూకరాజు గారి డాటర్ ఎవరైతే ఉన్నారో సౌజన్య గారు, ఆమె ఇంకొక సూసైడ్ నోట్ రాయటం జరిగింది. ఆ సూసైడ్ నోట్ ఒక స్కూటీలో దొరికితే దాని ఆధారంగా భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని, భాస్కర్ రెడ్డి గారు అంటే సౌజన్య గారి హస్బెండ్ జగదీష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆ సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్పవరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసి ఉండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి అతని కోసం వెతకటం మొదలుపెట్టిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ గ్రోయలింగ్ చేజ్ అక్రాస్ 5 స్టేట్స్ సాదిక్ ఖాన్ని వెంటపడి. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటిక్యులస్ పోలీస్ వర్క్. చాలామంది రాజమండ్రి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి మోర్ దాన్ 10 టీమ్స్ హ్యావ్ బిన్ డిప్లాయిడ్ రకరకాల ప్లేసెస్లో. ఒక చోట నుంచి ఒక చోటకి ఇతని మూవ్మెంట్ ట్రాక్ చేసుకుంటూ ఈ ముద్దాయిది ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మీరట్లో మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాకినాడలో వ్యసన విముక్తిపై అవగాహన కల్పించేందుకు బ్రహ్మకుమారీస్ ఈగల్ టీం ఆధ్వర్యంలో మహా బైక్ ర్యాలీ నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ పిలుపునిచ్చారు. నషాముక్త్ భారత్ వ్యసన విముక్తి మహా ఉద్యమంలో భాగంగా సర్పవరం ఓం శాంతిధామం నుంచి వివేకానంద పార్క్ వరకు బైక్ ర్యాలీ సాగింది. మాదక ద్రవ్యాలు, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువతను వ్యసనాల నుండి దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ కోరారు. బ్రహ్మకుమారీస్ ఈగల్ టీం సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్, ఎన్సీసీ ప్రతినిధులు, యువత పాల్గొన్నారు. మన దేశంలోని యువత
రాకెట్లను తయారు చేసుకుంటే ఆకాశంలోకి ఎగిరిపోతా కొంతమంది ఉంటే, కొంతమంది మత్తు పదార్థాలకు అలవాటు పడి పాతాళంలోకి జారిపోతూ ఉన్నారు. అటువంటి వారిని గురించి పట్టించుకుని వారిని సక్రమమైనటువంటి మార్గంలోకి తీసుకుని వచ్చేటటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నషాముక్త భారత్ అభియాన్ పేరుతో మన ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా బ్రహ్మకుమారిస్, రెడ్ క్రాస్ అందరం కలిసి ఆ యువతని సన్మార్గంలోకి తీసుకుని వచ్చేటటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే వ్యసనపరులు ఉన్నారో వాళ్ళని దాని నుంచి విముక్తం చేసి మరలా దాని బారిన పడకుండా చేయడమే లక్ష్యము. ఆ లక్ష్యాన్ని సాధించడానికి జరిగే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఓకే, అందరికీ నమస్కారం. కాకినాడలో ఈరోజు నషాముక్త భారత్ అనే ఇనిషియేటివ్ సక్సెస్ చేయడానికి బ్రహ్మకుమారీస్ తీసుకున్న ఇనిషియేటివ్ అభినందనీయం. ఇప్పుడున్న యూత్ అంతా కూడా తెలియక నషాలకి అంటే గంజా, నార్కోటిక్ డ్రగ్స్ అన్నటికి కూడా వాళ్ళు బానిసలు అవుతున్నారు. తద్వారాగా రాబోయే యూత్ అన్నది ఒక అన్హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. సో వాళ్ళకి తెలియట్లేదు. అంటే డ్రగ్స్ ఏంటంటే ఎవరో ఒకరు ప్రేరేపిస్తే తీసుకొని దానివల్ల వచ్చే ఇల్ ఎఫెక్ట్స్ అన్నది వాళ్ళకి తెలియక దానికి బానిసలు అవుతున్నారు. సో భారతదేశంలో ఎన్నో కోట్ల మంది వీళ్ళకి బానిసలు అయి ఉన్నారు. సో వాళ్ళ నుంచి వాళ్ళకి ముక్తి కల్పించడానికి ఈరోజు మన కాకినాడలో బ్రహ్మకుమారీస్ తీసుకునే ఇనిషియేటివ్ ఇది. మేము చాలా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అభినందనం కాదు, థ్యాంక్స్ అలాంటివి కాదు. ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేస్తున్న అవేర్నెస్ కొంతమంది కన్నా ఉపయోగపడితే అందులో నుంచి బయటకు వస్తారని చెప్పి యాక్చువల్లీ ఇది ర్యాలీకి తక్కువ ప్రజల్లో నుంచి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి, అంటే నాట్ ఫర్ వన్, ఇట్ ఈస్ ఫర్ మెనీ అని చెప్పి. ఎందుకంటే మీరు ఇది ఒక మెసేజ్గా తీసుకోవాలి, ప్రజలందరూ కూడా తీసుకొని దీనికి సక్సెస్ చేయడమే కాకుండా ఈ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే వెన్ వీఆర్ డూయింగ్ టీమ్ వర్క్, వై కాంట్ యూ ఆల్ డూ అంటే మేము తీసుకున్న స్టెప్ మీరు కూడా తీసుకొని మీరు కూడా ఒక సొసైటీలో మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి మీ పిల్లల్ని, రాష్ట్ర భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని కూడా కాపాడవలసిందిగా కోరుతున్నాం. మరి రాష్ట్రం, దేశం అయితే మరి ఈ ఇనిషియేటివ్ సక్సెస్ చేయడానికి ఈగిల్ టీమ్ వారిని కూడా కలుపుకొని ప్రయాణం చేయడం జరుగుతుంది. సో ఈగిల్ టీమ్ కూడా మనకి ఈ నార్కోటిక్ డ్రగ్స్, గాంజాకి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నది కండక్ట్ చేస్తారు స్కూల్స్, కాలేజెస్లో. సో టుడే బ్రహ్మకుమారీస్ అండ్ ఈగిల్ టీమ్ బోత్ అంటే ఇద్దరు కలిసి ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నారు. సో కాకినాడ పట్టణ ప్రజలు ఇది ఒక మెసేజ్గా తీసుకొని యూత్ని మంచి మార్గంలో నడిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. I'm Colonel Manik, and on behalf of NCC Group Headquarters Kakinada, I wish to express my gratitude towards the Brahma Kumari sisters for having taken this initiative to encourage this movement of Nashamukht Bharat. It is a very noble gesture on behalf of the Brahma Kumari sisters. As you are aware, the nasha or the drug addiction is a global epidemic. It is spreading across all youths and all genders. So we have taken this initiative to encourage this movement, and my heartfelt compliments to the Brahma Kumaris for having taken this initiative. Thank you. ఓం శాంతి. ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యసన్ముక్త భారత్, నషాముక్త భారత్ కోసము ర్యాలీ చేస్తున్నాము. ప్రజలందరిలోనూ ఈ వ్యసనాలు, ఈ మత్తు పదార్థాల వల్ల వచ్చే అనర్థాల గురించి జాగృతి కలిగించి వాళ్ళ జీవితాలు ఈ వ్యసనాల నుంచి రక్షింపబడేలా చేయడం కోసము ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. బైక్ ర్యాలీ మేము ఒక 20 రోజులుగా నషాముక్త భారత్ అని పేరుతో ఎంతోమందితో ప్రతిజ్ఞలు కూడా చేయించాము. అన్ని చోట్ల వెళ్ళి అందరికీ ముందుగానే జాగృతి రప్పించి అసలు మత్తు పదార్థాలకి బానిసలు అవ్వకుండానే ఉండేలాగా చేయాలనేది మా ఉద్దేశము. బానిసలు అయిపోయిన వాళ్ళని నెమ్మదిగా వాళ్ళని కూడా ముక్తి చేసే ప్రయత్నము చేస్తాము. ఓం శాంతి. కాకినాడ సూర్యారావుపేటలో 66 కలశాలతో 22వ త్రిదేవి త్రినాథ వ్రత మేళ భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివేకానంద పార్క్ సమీపంలోని జవహర్ వీధిలో స్వయంభూ భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో వ్రతమేళా నిర్వహించారు. సిఆర్పిఎఫ్ సైనికుడు మేక మల్లికార్షిక దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా దత్తాత్రేయ స్వామికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు బాటసారులకు అల్పాహారం పంపిణీ చేశారు.
మాఘమాసం నుంచి ఇంటింటా త్రినాథ వ్రత మేళాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విరాళాలు చందాలు లేకుండానే వ్రతాన్ని నిర్వహించుకోవచ్చని, ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎవరైనా కోరితే వారి ఇళ్లలో వ్రత మేళా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. సనాతనమైనటువంటి త్రినాథ వ్రత మేళాని ఇంటింటా రాబోయేటువంటి మాఘమాసంలో ప్రతి దంపతులు నిర్వహించుకోవాలి. ఎందుచేతంటే విఘ్నాలు కలగకుండా ఉండాలంటే గణపతి పూజ చేస్తాం. అన్ని దేవతలు దేవుళ్ళ పూజలు చేస్తాం, కానీ బ్రహ్మగారి పూజ చెయ్యం. బ్రహ్మగారి పూజ త్రినాథ పూజతోటే జరుగుతుంది. ప్రత్యేకంగా బ్రహ్మగారికి పూజ లేదు. కాబట్టి సనాతనంగా ఈ త్రినాథ వ్రతం మొట్టమొదటి పూజ. ఈ పూజా కార్యక్రమాన్ని ప్రతి ఇంటా నిర్వహించుకోవాలనే సత్సంకల్పంతో స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం 18 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా అనేక యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వందలాది అన్నదాన కార్యక్రమాల నిర్వహణ శక్తి సామర్థ్యాలతో ఈ త్రినాథ వ్రతాన్ని ఏ ఇంటిలో అయితే చేసుకోలేకపోయారో ఆయా ఇళ్లలో ఈ త్రినాథ వ్రతం నిర్వహణ చేసేటువంటి విధంగా ప్రతి ఆదివారం కూడా ఈ వ్రతం చేయించడం జరుగుతుంది. తెలుగు మాసం లెక్క ప్రకారంగా మొదటి ఆదివారం గణపతి పీఠంలో జరుగుతుంది. 2, 3, 4 ఆదివారాల్లో కోరుకున్న భక్తుల గృహాలలో జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా 23 త్రినాథ వ్రతాలు జరిగాయి. ఈ 23వ త్రినాథ వ్రతం కాశ్మీర్ లోయలో భారతీయ జవాన్గా పనిచేస్తున్నటువంటి మేకా మల్లికా శివ గారి యొక్క కుటుంబం, నిఖాల్ రాహుల్ వారి కుటుంబ సభ్యులు 66 కలశాలతోటి ఈ త్రినాథ వ్రత మేళ నిర్వహించుకున్నారు. ఇప్పటికే బాలబాలికలతో సామూహిక త్రినాథ వ్రతం బర్మా కాలనీలో జరిగింది. యువకులతో రామకృష్ణారావుపేటలో జరిగింది. అదేవిధంగా దివ్యాంగులతో రూరల్ వాకల్పూడి బీచ్ కాలనీలో జరిగింది. ఈ విధంగా ప్రతి నెల ఒక ఆదివారం నాడు సామూహికంగా వృద్ధులతో గాని, అదేవిధంగా దంపతులతో గాని, కన్యలతో గాని, యువకులతో గాని, బాలబాలికలతో గాని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా లోక కళ్యాణార్థంగా ఈ కార్యాచరణ కార్యక్రమాన్ని భోగి గణపతి పీఠం చేపట్టింది. కావున 50 మంది కూడా ఈ యొక్క త్రినాథ వ్రతాన్ని తెలుసుకోండి. తెలిసిన వారి 10 మందికి తెలియపరచండి. ఇది డబ్బులతో చేసే కార్యక్రమం కాదు. ఇది కేవలం కొబ్బరి నూనె, తమలపాకులు, చలిమిడి, వడపప్పు, 3 కొబ్బరికాయలతో చేసుకునేటువంటి కార్యక్రమం. కాబట్టి ఏ ఇంట అయితే త్రినాథ వ్రతం జరుగుతుందో ఆ ఇంట ఆ జన్మ కలిగినటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ఏది జరగాలో అప్పుడు అది శుభప్రదంగా, జయప్రదంగా, మంగళకరంగా అన్ని కూడా పూర్తవుతాయి. కాబట్టి త్రినాథ వ్రతం మాఘ మాసంలో ప్రతి ఒక్కరూ చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భోగి గణపతి పీఠం స్వాగతిస్తోంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సిఎన్యూ న్యూస్. నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో నిందితుడిగా ఉన్న సాదిక్ ఖాన్తో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. పాత ప్రారంభోత్సవ ఫోటోలను ఆధారంగా చేసుకుని రాజకీయ దుష్ప్రచారం చేయడం తగదన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాకినాడలో వైసీపీ నేతలు సుంకర విద్యాసాగర్, అబ్దుల్ బషీరుద్దీన్ మీడియా సమావేశం నిర్వహించారు. సాదిక్ ఖాన్ కు వైసీపీతో, పార్టీ నాయకులతో ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తీసిన పాత ఫోటోల ఆధారంగా సంబంధాలు అంటగట్టడం సరికాదన్నారు. నూకరాజు కుటుంబ ఘటనను రాజకీయాలకు వాడుకోవద్దని కోరారు. ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులుగా తేలిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాదిక్ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సవాల్ చేశారు. ప్రశ్న లేవనెత్తే పరిస్థితి వచ్చింది అని కూడా మనందరికీ తెలిసిన విషయాలే. అయితే ఏదైతే ఈ కార్యక్రమం ఇదంతా జరిగిందో దీని అంతటినీ కూడా మా పార్టీకి
మా నాయకుడు దోరపూడి చంద్రశేఖర్ కదా. సో విజయసాయి రెడ్డి గారు తీసుకెళ్లి లైన్ డైరెక్టర్ పరిస్థితి చేంజ్ అన్ని బయట పెట్టాల్సింది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే గత 10 రోజుల క్రితం జరిగిన ఏఈ నూకరాజు గారి కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో ఇది చాలా బాధాకర విషయం. ఒక వ్యక్తి వల్ల కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం, దాని తర్వాత వచ్చిన పర్యవసానాలన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే. అయితే ఏదైతే ఈ కార్యక్రమం ఇదంతా జరిగిందో దీని అంతటినీ కూడా మా పార్టీకి మా నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సంబంధం ఉన్నట్టుగా చాలా పత్రికలు సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం చేసి ప్రజల్లో ఒక రకమైన అర్థం కాని విధంగా ఒక రకమైన ప్రశ్న లేవనెత్తే పరిస్థితి వచ్చింది. దానికోసం మేము మళ్ళీ వివరణ ఇచ్చుకోవడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నిజం గడప దాడిలోపు అబద్ధం మొత్తం ప్రపంచంతో తిరిగిలా తయారైంది. ఏదైతే ఈ ఉదంతం జరిగిందో దీంట్లో కుటుంబం మొత్తం నాశనం అయిపోయి ఒక పిల్లవాడు అనాథగా మిగిలి ఎంతో బాధపడుతున్న ఈ సమయంలో మా మీద ఇది ఏదైతే ఉందో దీన్ని ఒక రాజకీయ కోణంలోనో లేకపోతే ఒక కులానికో మతానికో సంబంధించిన విషయం కిందకి తయారు చేసి దానికి వైసీపీ పార్టీ రంగు పులిమి మా నాయకుడిని చేర్చి పలు రకాలుగా కథనాలు ప్రసారం చేసి రాక్షసానందాన్ని అయితే మాత్రం చాలామంది పొందుతున్నారు. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరమని నా అభిప్రాయం. ఎందుకంటే సభ్య సమాజంలో ఒక కుటుంబానికి జరిగిన బాధకే అందరితో పాటు మేము కూడా, ఎందుకంటే ఈ సమాజంలో మేము కూడా గౌరవంగా బ్రతికే ఒక కుటుంబంలో బతికే మనుషులం కాబట్టి మాకు కూడా బాధ ఉంటుంది. తప్పు చేయాలని ఎవరికి ఉన్నా సరే మేము వాళ్ళని ఏదో ప్రోత్సహించే విధంగా మీరు చూపించడం అన్నది మేము ఈరోజు ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా ఏం జరిగినా అది కాకినాడలో వైసీపీ పార్టీకి చెందినట్టు, లేదంటే దానికి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో న్యాయకత్వం వహిస్తున్నట్టు మీరు ఇన్ని రకాలుగా ప్రచారం చేయడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని అయితే మాత్రం మనం ఎవరికి తీసుకురాలేం. కానీ ఆ కుటుంబం గురించి మీరు చేసే ప్రచారాలు కానీ లేకపోతే చేసే వీడియోస్ కానీ చూసి మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సంఘంలో మాకు పేరు ఉంటుంది, మా కుటుంబం ఉంటుంది, మాకు పిల్లలు ఉంటారు. మీరు చేసే ప్రచారాల వల్ల మీకు డబ్బులు వస్తున్నాయి, కానీ మాకు కూడా మా కుటుంబానికి చాలా ఇబ్బందులు వస్తాయి. బయట ప్రజల్లో ఒక రకమైన అవమానాలు ఎదుర్కొంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి కారణం ఏంటంటే నిన్న మొన్న కూడా చూసాం సోషల్ మీడియాలో చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ సాదిక్ అనే వ్యక్తి కోసం ఏదో చేసేస్తున్నాడని, అతను మీ వెనకాల వేసుకొచ్చేస్తున్నామని, ఏదో మాకున్న పరిచయాలతో అతను ఎందుకు కాపాడతాం? అతను చేసిన తప్పు ఇక్కడ కులం కాదు, మతం కాదు, పార్టీ కాదు, ఏం కాదు. అతను చేసిన తప్పుకు కుటుంబం నిండు కుటుంబం బలైపోయింది. ఒక పిల్లవాడు అనాథగా మారాడు. అలాంటి వ్యక్తిని మేము ఎందుకు ప్రోత్సహిస్తాం? మాకేంటి అవసరం? ఇటీవల మనకి జరిగింది సాదిక్ ఖాన్ అన్న వ్యక్తి అతను చేసిన అంత దుర్మార్గమైన పనికి అందరు ఖండించాం. నేను కూడా పత్రికా ఇదిగా నేను ఖండించాను. కానీ దీంట్లో మన ఎమ్మెల్యే గారు దోరపూడి చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే గారు పేరెట్టుకోవడం వల్ల మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆయన ఎవరైనా సరే స్పందించి ఎవరో ఆ రోజు వచ్చి ఓపెనింగ్ కాకేస్తే ఆ ఓపెనింగ్కి వెళ్ళడం సహజమే. ఇప్పుడున్న కొండబాబు గారు కానీ ఆ గతంలో మన ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఎవరు కాకేసినా అది మామూలుగా ఓపెనింగ్ ఉందంటే వెళ్తారు. దాన్ని ఆసరాగా తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల నిజంగా మా ముస్లిమ్స్ సంబంధించిన నాయకుడిగా మేము భావిస్తాం దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని. అలాంటి నాయకుడిని ఇంత ఇదిగా అబండాలు వేస్తే మాకు చాలా బాధ కలుగుతుంది. ఇది వెంటనే మన సాగర్ గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో వెంటనే చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. ఎందుకంటే మా నాయకుడు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా వెంటనే స్పందించి ఆ రోజు నాకు ఫోన్ చేద్దాం జరిగింది. అసలు బషీర్ గారు సాదిక్ ఖాన్ అన్నవాడు ఎవడు అని చెప్పేసి ఆయన అడిగితే నేను అప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకొని సార్ ఫలానా వ్యక్తి ద్వారాగాను
మనకు ఓపెనింగ్ పిలిచారు సార్ అని చెప్పేసి ఆ ఓపెనింగ్కి నేనే వెళ్ళాను, మన దీప్తి గారు వెళ్ళారు, అందరూ మన అప్పుడు ఉన్నట్టు మేయర్ గారు మన ఆడ వచ్చేలేదు, నాకు గ్యాప్ లేదు, అందరూ నాయకులంతా వెళ్ళారు. కానీ ఓపెనింగ్ అన్న తర్వాత అందరూ వెళ్తారు. దాన్ని ఆసరాగా తీసుకొని ఫోటోలు పెడడం వల్ల ఏదో రాజకీయం రంగు పూసేసి మాకు చేద్దాం వల్ల కనీసం ఇక్కడ ఉన్న అందరూ మా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మా వైఎస్ఆర్సీపీ నాయకులు. పిఠాపురం పట్టణంలో ఆర్ఆర్బిహెచ్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వలన చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ ఫంక్షన్ హాల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బీఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ బొంగరాల రవిచంద్ర అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆయన పిఠాపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆ ఫంక్షన్ హాల్ నిర్వాహకుడిపై కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొంగరాల రవిచంద్ర, బీఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ నేను. సో ఈరోజు పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్ ఆపోజిట్లో ఉన్న ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి. సో శానిటేషన్ దగ్గర నుంచి, పార్కింగ్ దగ్గర నుంచి, మొత్తం వాళ్ళ సెట్ బ్యాక్స్ దగ్గర నుంచి సో అన్ని ఇబ్బందులే ఉన్నాయి దాంట్లో. సో పార్కింగ్ ఇష్యూస్ గురించి వెళ్ళే స్థానికులు, అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వెళ్ళి అడుగుతుంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. కోలంగ డాక్టర్ గారు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ కూడా సో ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ పక్కనే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు వెళ్ళి అడిగితే పార్కింగ్ ఏంటి, సౌండ్ ఏంటి, సౌండ్ పొల్యూషన్ ఏంటి, సో ఇవన్నీ అడిగితే వాళ్ళు ఏం చేశారంటే సో వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించి మరీ దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేయించారండి. సో ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారని కూడా లేకుండా పిఠాపురంలో చాలా దారుణాలు జరుగుతున్నాయి. సో ఇది ఖండించమని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయ్యింది. సో వీళ్ళు దాదాపు 2013 నుంచి ఇప్పుడు దాకా ఫైట్ చేస్తూనే ఉన్నారండి. సో ఇప్పుడు దాకా ఎందుకు ఎవరు ఏం పట్టించుకోవట్లేదు అనేది కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు మొన్న రీసెంట్గా వచ్చి నాకు ఇలా జరుగుతుంది మేము పడా ఆఫీస్లో నిన్న కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో దానికి CC to డిప్యూటీ సీఎం గారికి కూడా, పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము పంపడం జరిగిందండి. సో దీన్ని మీరు కొంచెం సీరియస్గా తీసుకుని కొంచెం ఒక సీనియర్ సిటిజన్కి ఎలా జరుగుతుంది, ఇది మన పిఠాపురంలో ఎలా జరుగుతుందంటే బయట మన డిప్యూటీ సీఎం గారు ఉన్న ప్లేస్లోనే ఎలా జరుగుతుంది అంటే బయట ఇంకా అన్ని జరుగుతూ ఉంటాయండి. ఇది బయటకు వచ్చింది కాబట్టి సరిపోయిందండి. చాలా వరకు బయటకు రావట్లేదు. ఇలాంటి పిఠాపులో చాలా విషయాలు జరుగుతున్నాయండి. సో దీని మీద మీరు కొంచెం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరిపోతుంది. 15% స్టైఫండ్ పెంచే వరకు పోరాటం కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు. కాకినాడలో జుడాల సమ్మె 16వ రోజుకు చేరుకోగా అత్యవసర సేవల బహిష్కరణ 9వ రోజుకు కొనసాగింది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 3% పెంపు తమకు ఆమోదయోగ్యం కాదని తెలిపారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఎదుట రంగరాయ వైద్య కళాశాల PG హాస్టల్ ప్రాంగణంలో జూనియర్ వైద్యులు ఆందోళన కొనసాగించారు. గత ఉత్తర్వుల ప్రకారం కనీసం 15% స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో స్టైఫండ్ తక్కువగా ఉందని జూడా నాయకులు తెలిపారు. 3% పెంపుతో పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. స్టైఫండ్ తో పాటు సీనియర్ రెసిడెంట్ల పోస్టులు, పదోన్నతులు, డిప్యుటేషన్లు, బ్యాండ్ సర్వీస్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధమైతే తాము కూడా చర్చలకు సిద్ధమేనని, సానుకూల నిర్ణయం తీసుకుంటే వెంటనే విధుల్లో చేరతామని స్పష్టం చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని జూడాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ స్వరూప. నేను సీనియర్ రెసిడెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ గైనకాలజీ GGH కాకినాడ. ఇది డే 16 ఆఫ్ స్ట్రైక్. 16 రోజుల నుంచి ఇక్కడ ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అండ్ సీనియర్ రెసిడెంట్ స్ట్రైక్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా కాల్ ఆఫ్ అయిపోయినాయి. అయినా సరే గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాలేదు. లైక్ లాస్ట్ నిన్న కూడా హెల్త్ మినిస్టర్ తోని, అలాగే సెక్రటరీ తోని, DME తో కూడా చర్చలు జరిగాయి. కాకపోతే ఏ విధమైన ఫలితం లేదు. వాళ్ళు ఎక్కడైతే స్టిక్ ఆన్ అయ్యారంటే 3% హైక్ దగ్గర మట్టుకే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు. కానీ మేము అడిగే మిగతా ఏ పాయింట్స్ కూడా, అంటే MSc వాళ్ళకి, PhD పోస్ట్ వాళ్ళకి మాకు ప్రమోషన్ ఇవ్వడం కానీ, లేదు అంటే హైక్ విషయంలో కానీ, అలాగే డెప్యుటేషన్ ఆఫ్ SRs, సీనియర్ రెసిడెంట్స్ ని వేరే చోట నుంచి ఇక్కడ డెప్యూట్ చేసి వాళ్ళు స్ట్రైక్ లో ఇబ్బంది పడటం కానీ, ఏ పాయింట్స్ ని కూడా వాళ్ళు అసలు కన్సిడర్ అనేది చేయటం లేదు. అది చాలా ఇబ్బందికరమైన విషయం. అండ్ మెయిన్లీ హైక్ విషయం, వాళ్ళు 3% కంటిన్యూస్ గా 3% దగ్గరే ఉన్నారు. అసలు జీవో ప్రకారం 15% ఉంది. అసలు గవర్నమెంట్ కి కంప్లీట్ గా, అంటే ఏ హెడ్స్ లైక్ ఏంటంటే డిప్యూటీ సీఎం కానీ, చీఫ్ మినిస్టర్ కానీ ఏ రకమైన అప్రోచ్ అనేది లేదు. కంప్లీట్ గా వాళ్ళు అపాయింట్మెంట్స్ కూడా కంటిన్యూస్ గా క్యాన్సిల్ చేస్తున్నారు. సో వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళు
అంటే ఒక మిడిల్ మ్యాన్ కింద ఏదో ఒక పాయింట్ దగ్గర స్టిక్ ఆన్ అవ్వాలి అని చెప్పి అట్లీస్ట్ 15% అంటే కంటిన్యూస్ గా జుడా ఇచ్చే ప్రతి రిప్రజెంటేషన్ లో కూడా నెగోసియేషన్స్ రెడీగా ఉన్నారని చెప్తున్నారు. కానీ అసలు వాళ్ళు నెగోషియేషన్ కి రావట్లేదు. వాళ్ళు ఒకటి స్టిక్ అయ్యి మమ్మల్ని అదే స్టిక్ ఆన్ అవ్వమంటున్నారు. అది చాలా అన్ఫేర్. అండ్ నెక్స్ట్ సీనియర్ రెసిడెంట్స్, అసలు సీనియర్ రెసిడెంట్ రిప్రజెంటేటివ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. కానీ ఎట్ ఎనీ పాయింట్ సీనియర్ రెసిడెంట్స్ అనే వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు. అండ్ 4 months లో అయిపోతుంది. ఆల్మోస్ట్ జనవరి నుండి మేము జాయిన్ అయ్యాం. మా ప్రాబ్లమ్స్ కంటిన్యూస్ గా చెప్తున్నాం. వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు చెప్తున్నారు తప్ప కంటిన్యూస్ గా అట్ వన్ పాయింట్ డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్లే చేసి కంప్లీట్ గా సీనియర్ రెసిడెంట్స్ పక్కన పెట్టేసి వాళ్ళ చేత డ్యూటీస్ చేపిద్దామని చెప్పి బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు కొంతమంది. అవన్నీ రైట్ కాదు. సీనియర్ రెసిడెంట్స్ ఫస్ట్ నుండి కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ జుడా మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. అండ్ హైకి ఎందుకు అనే పాయింట్స్ మీద కూడా, అంటే ట్రావెల్ ఇబ్బందులు కానీ లేకపోతే 400 kilometers దాటి డిస్టెన్స్ లో డ్యూటీస్ వేయడం కానీ అన్ని ఇబ్బందులు వాళ్ళకి చెప్తున్నాము. బట్ స్టిల్ వాళ్ళు చాలా నెగ్లిజెంట్ గా చాలా మంది అసలు కన్సిడరే చేయట్లేదు. అండ్ నన్ను వాట్ పాయింట్, మేము అందరూ ఏమీ రెగ్యులర్ ఎస్ఆర్స్ కాదు, అందరూ బాండ్ ఎస్ఆర్స్. సో మా ఎవరికి సర్టిఫికేట్స్ లేవు. అండ్ ఎన్ఎంసీ నుంచి కూడా మేము జూనియర్ డాక్టర్స్ అనే క్లియర్ గా రాసుంది. సో ఇప్పుడు మమ్మల్ని జూనియర్ డాక్టర్స్ కింద కన్సిడర్ చేస్తున్నారు బయట కూడా ఎక్కడన్నా సరే, ఎందుకంటే మా ఎవరికి సర్టిఫికేట్స్ లేవు కాబట్టి. గవర్నమెంట్ మట్టుకు మమ్మల్ని సీనియర్ రెసిడెంట్స్ అని చెప్పేసి మీరు అసలు దీంట్లో ఇంక్లూడెడ్ కాదు అంటున్నారు. అండ్ హైక్ కూడా ఏదో ఒక పాయింట్ కి అనేది ఇద్దరు కమ్ డౌన్ అవ్వాలి. సో వెన్ జుడా ఇస్ రెడీ టు నెగోషియేట్, మా సైడ్ నుంచి మేము రెడీగా ఉన్నాము ఏదో ఒక పాయింట్ కి కన్విన్స్ అవడానికి. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే ఏ రకమైన హెల్ప్ రావట్లేదు. ఇట్లా ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు మేము కొనసాగిస్తాం దీన్ని. మీరు ఒక పాయింట్ కి వచ్చి మాకు నెగోషియేషన్ ప్రాపర్ గా జరిగి ఏదో ఒక పాయింట్ సెటిల్మెంట్ అయ్యేదాకా ఎమర్జెన్సీస్ కి అయితే వెళ్లే ప్రసక్తి లేదు. హలో అందరికీ, నా పేరు డాక్టర్ స్నేహల్, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్, జీజీహెచ్ కాకినాడ. ఎట్ ప్రెసెంట్ ఏంటి అంటే యాక్చువల్లీ సిన్స్ 15 to 16 days మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము రిగార్డింగ్ స్టైపెండ్ హైక్ గురించి. ఇంకా రెగ్యులరైజేషన్ ఆఫ్ పోస్ట్, ఇంకా ఏజ్ ఇంక్రిమెంట్ చేశారు, రిటైర్మెంట్ ఏజ్ ఇంక్రిమెంట్ చేశారు సీనియర్ డాక్టర్స్ కి. సో దానికి క్యాప్ పెట్టేసి 61, 62 అలా ఉంది. దాన్నే కంటిన్యూ చేయమని చెప్తున్నాం, ఎందుకంటే ఆపర్చునిటీస్ కూడా రావాలని చెప్పేసి. ఎట్ ప్రెసెంట్ ఏంటంటే ఇంటర్న్స్ కి 25,000 అప్రాక్స్ 25,000 స్టైపెండ్ ఇస్తున్నారు. కంపారిటివ్ టు అదర్ స్టేట్స్ వెస్ట్ బెంగాల్లో అయితే 44,000 ఉంది. ఇంకా మిగతా సౌత్ స్టేట్ మళ్ళీ తెలంగాణలో కూడా చూస్తే అప్రాక్స్ 30,000 వాళ్ళకి పే చేస్తున్నారు. ఇంకా నార్థన్ స్టేట్ లో కూడా 30,000 అలా పే చేస్తున్నారు. ఇంకా జూనియర్ డాక్టర్స్, జూనియర్ రెసిడెంట్స్ కి అయితే అప్రాక్స్ నార్థన్ స్టేట్స్ లో అయితే అప్రాక్స్ 1 lakh ఇస్తున్నారు. మాకు 61 to 65,000 ఆ గ్యాప్ లో ఉంది స్టైపెండ్. ఇంకా సీనియర్ రెసిడెంట్స్ ని తీసుకుంటే ఈ స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ లో 80,000 ఉంది. నార్థన్ స్టేట్ లో మోర్ దెన్ 1 lakh, 1.2 lakh అలా ఉంటుంది. ఇంకా సూపర్ స్పెషాలిటీస్ కి కూడా అలాగే స్టైపెండ్ ఉంది. సో మేము ఇప్పుడు అందరూ నిరసన చేస్తున్న దాని కారణము స్టైపెండ్ హైక్ మెయిన్ గా. మేము అడిగేది ఎక్కువ ఏం కాదు, రెస్పెక్ట్ఫుల్ గా ప్లస్ డీసెంట్ పే, డాక్టర్ కి ఎంత ఇవ్వాలో కనీసం మినిమం బేసిక్ పే చేయాలని చేసేసి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. వెల్కమ్ బ్యాక్ టు సిఎన్యూ న్యూస్. కాకినాడ కార్పొరేషన్ లో 6 గ్రామాలను విలీనం చేసిన తరువాతే కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు తూరంగిలో నిరాహార దీక్ష చేపట్టారు. కాకినాడ రూరల్ మండలంలోని తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట గ్రామాలను కాకినాడ కార్పొరేషన్లో వెంటనే విలీనం చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. తూరంగిలోని మల్లాడి సత్యలింగ నాయాకర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. విలీన ప్రక్రియపై స్పష్టత లేకుండానే కార్పొరేషన్ ఎన్నికలు ఏర్పాట్లు చేయడం సరికాదన్నారు. 6 గ్రామాలను విలీనం చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రూరల్ ఎమ్మెల్యే పంతన్ నానాజీ ప్రభుత్వానికి లేఖ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్ సాధించే వరకు ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తారు సిపిఎం నేతలు తెలిపారు. కాకినాడ నగరాన్ని ఆనుకుని ఉన్నటువంటి తూరంగి గ్రామంలో త్రాగునీరుకు కానీ, మురుగు పారుదలకు కానీ, వీధి దీపాల నిర్వహణకు కానీ, పార్కుల ఏర్పాటుకు కానీ అన్నిటికీ కూడా దారుణమైనటువంటి ఒక ఏజెన్సీలో తండాలాగా ప్రజలు పౌర సౌకర్యాలు లేక మ్రగ్గిపోతూ ఉన్నారు. కారణం దీనికి స్థానిక ఎన్నికలు లేక, ఆర్థిక సంఘం నిధులు రాక, పాలకులు పట్టించుకోక 4 ప్రభుత్వాల కాలంలో తూరంగి అభివృద్ధి తీవ్రంగా నాశనం అయ్యింది. కానీ సంతోషం ఏంటంటే ఇప్పుడు రేపు రాబోయేటువంటి రోజుల్లో
కాకినాడ నగరంతో పాటుగా విలీనం అయ్యి ఎన్నికలు జరిగేటువంటి అవకాశానికి రాబోతా ఉంది. ఆ మంచి రోజుల కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సెక్షన్ 3 ప్రకారంగా ప్రభుత్వ అధికారాలతో ఈ నిర్వహణని కోర్టులో ఉన్నటువంటి కేసులు పక్కకి తొలగించేటువంటి ప్రక్రియలో ఇవి జరిగేటువంటి వెసులుబాటు వచ్చింది. అయితే ఈ కార్యక్రమం ఆలస్యం చేయకుండా సత్వరమే జరగాలి. ఆ ప్రక్రియలో ప్రభుత్వం ముందుగా ఉండాలి అనేటువంటి డిమాండ్ తోటి సిపిఎం పార్టీ ఇక్కడ ఒక రోజు నిరాహార దీక్ష చేయడం అనేటువంటిది చాలా ఆదర్శప్రాయమైనటువంటి విషయం. ముందుగా మా గ్రామ కాపురస్తుడైన అజయ్ కుమార్ గారికి మంచి కార్యక్రమం మా డ్రైవర్స్ కాలనీలో సిపిఎం పార్టీ తరఫున చేస్తున్నందుకు వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను అజయ్ కుమార్ గారికి మద్దతు తెలపడానికి వచ్చాను. గత 16-17 సంవత్సరాల నుంచి 6 గ్రామాల పంచాయతీలు ఎలక్షన్ లేకుండా ఉండిపోవడం కారణం చేత కోట్ల రూపాయలు ఈ 6 గ్రామాలకి నష్టం జరిగింది. మాకు తూరంలో సరైన తాగునీటి లేదు, సరైన రోడ్లు లేవు, సరైన ఎన్నో అదైన దిస్తులో మా గ్రామాలు ఉన్నందువలన ఈ గ్రామాలన్నీ కూడా ఎలక్షన్ జరపాలని మేము సిపిఎం పార్టీ చేసిన మంచి కార్యక్రమానికి వైసీపీ తరఫున నా గ్రామం పగడాలపేట నేను మద్దతు తెలపడానికి వచ్చాను. కాకినాడ కార్పొరేషన్లో దాదాపుగా 6 గ్రామాలు విలీనం కావాలని చెప్పి గత 16 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ పోరాడుతుంది. దీనిలో భాగంగా అన్ని పక్షాలతో కూడా కలుపుకొని పోరాటం చేస్తూ ఉంది. అయితే ఈరోజు ముఖ్యంగా మన తిరుమని సత్యలింగ నాయకర్ గారి విగ్రహం దగ్గర ఆయన యొక్క స్ఫూర్తితో ఈరోజు తూరంగి గ్రామంలో నిరాహార దీక్ష శిబిరం ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరంలో మన ఇక్కడ స్థానికులు నిరాహార దీక్షలో కూర్చున్నారు. ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే, వాళ్ళది కాదు, ముఖ్యంగా సిపిఎం పార్టీది కానీ ప్రజల తరఫున వీళ్ళు నిరాహార దీక్షలో కూర్చున్నారు. వీళ్ళందరి యొక్క డిమాండ్ కూడా ఏంటి అంటే, ఈ 6 గ్రామాలని కూడా వెంటనే కార్పొరేషన్లో విలీనం చేయాలని చెప్పి, రేపు జరగబోయే ఎన్నికలనేవి కార్పొరేషన్లో జరిగిన తర్వాత కార్పొరేషన్ ఎన్నికలుగానే జరగాలి అని చెప్పి ప్రజల యొక్క డిమాండ్గా సిపిఎం పార్టీ ఈ యొక్క విషయాన్ని మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంది. ఈ విషయం మీద ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారిని అట్లాగే కలెక్టర్ గారిని కూడా కలిసి వినతిపత్రాలు ఇవ్వటం జరిగింది. వినతిపత్రాలు ఇవ్వటంలో కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. అయితే ఎమ్మెల్యే గారిని సిపిఎం పార్టీగా కానీ ప్రజల తరఫున డిమాండ్ చేసేది, కోరేది ఏంటి అంటే, అయ్యా మీరు మాతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్నారు, మీరు ప్రతిపక్షంలో ఉండగా ఈ యొక్క గ్రామాలను విలీనం చేయాలి అని చెప్పి మనం రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపాము, తీర్మానాలు చేశాము, అనేక ఫోటోలు ఉన్నాయి మీరు దానిలో ఉన్నటువంటి. కాబట్టి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ప్రభుత్వానికి సవినయంగా ఒక్క లేఖ రాయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని కాకినాడ ట్రాఫిక్ 1 పోలీసులు విద్యార్థులకు సూచించారు. సైబర్ నేరాలు, మహిళల భద్రతపై కూడా అవగాహన కల్పించారు. కాకినాడ జగన్నాథపురంలోని సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ గర్ల్స్ హై స్కూల్లో ట్రాఫిక్ 1 పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ ను వినియోగించాలని, మొబైల్ ఫోన్ చూస్తూ రోడ్డు దాటరాదని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మైనర్లు వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఈవ్ టీజింగ్, వేధింపులు, స్టాకింగ్ ఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఆన్లైన్ మోసాలు, నకిలీ రుణ యాప్లు, డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ 1 ఇన్స్పెక్టర్ ఎన్ రమేష్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఏదన్నా జరగడానికి జరిగి 2 వీలర్ మీద మీరు తోలటానికి వెళ్ళి ఎవరినన్నా గుద్దినట్లయితే సడన్ గా ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఫస్ట్ మీరు మైనర్లు అని తెలిసిపోతుంది, ఫస్ట్ మీ మీద కేసు బుక్ చేస్తారు. ఇంతే కాకుండా లేకపోతే మిమ్మల్ని పెద్దలను చేసిన పెంచి పెద్ద చేస్తున్నటువంటి గార్డియన్ మీద కేసు కడతారు, గార్డియన్ మీద కూడా కేసు కడతారు. దీనితో పాటు లేటెస్ట్ గా ఒక బస్సు సాఫ్ట్వేర్ ఎంప్లాయీని గుద్దితే వాళ్ళు జీవనోపాధి కోల్పోయినందుకు హైకోర్టుకి వెళ్తే 8 కోట్ల రూపాయలు జరిమానా వేశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫైట్ చేస్తే 5. అందరూ కూడా ఇది పేపర్లో చదివే ఉంటారు. ఒకవేళ అతనికి కాలో చేయి ఇరిగిపోయింది అనుకోండి, ఆ కాలో చేయి ఇరిగినప్పుడు
ఆ వ్యక్తికి 60 సంవత్సరాలు బతకగలడు అంటే 30 సంవత్సరాలు ఉండగా మీరు యాక్సిడెంట్ చేశారు, రిమైనింగ్ ఎంత? ఇంకా 30 సంవత్సరాలు బతకాలి. ఆ వ్యక్తిని జీవితాంతం పోషించాలి మీరు. రికార్డ్స్ లేకుండా, లైసెన్స్ లేకుండా తోలుతాయి. వీటన్నిటికన్నా ముఖ్యం మీరందరూ ఎందుకు చదువుకుంటున్నారు? నాలెడ్జ్ పెంచుకోవాలి, ఏదైనా మంచి జాబ్ కొట్టాలని, అంతే కదా? అటువంటి జాబ్కి కంపల్సరీగా పోలీసు వారు సర్టిఫికేట్ ఇస్తారండి, కాంటాక్ట్ సర్టిఫికేట్. కాంటాక్ట్ సర్టిఫికేట్కి ఇలాగ కేసుల్లో కానీ ఇరుక్కుంటే యాక్సిడెంట్స్ రూపంలో మీకు ఏ జాబు రాదు. ఆఖరికి ప్రైవేట్ జాబ్ కూడా కాంటాక్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. దయచేసి అర్థం చేసుకుని మీరు వాహనాలు కనపడితే మీ నాన్నగారు ఉన్నారు కదా అని పక్కని తోలడం గట్ట చేయొద్దు. అర్థమైందా? 18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకే లైసెన్స్ వస్తుంది. మీకు ఆంధ్రవేలో వెళ్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని ఫాలో అయ్యి ఏడిపిస్తున్నా మీరు ఒక నెంబర్ గుర్తుపెట్టుకోండి, 112. ఎంత నెంబర్ అది? ఇమీడియట్లీ ఫోన్ చేయండి. 112 అనేది ఎలా నడుస్తుంది? మీరు కాల్ చేసిన వెంటనే విజయవాడ హెడ్ క్వార్టర్కి వెళ్తుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అక్కడి నుంచి మీరు ఫోన్ చేసినటువంటి గూగుల్ మ్యాప్తో సహా ఇమీడియట్ అక్కడికి రీచ్ అవుతుంది. అక్కడి నుంచి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇమీడియట్లీ కాల్ ఆటోమేటిక్గా మీ చుట్టుపక్కల ఒక కానిస్టేబుల్ తిరుగుతుంటాడు, బీట్ కానిస్టేబుల్ గారు. ఇమీడియట్లీ మీ ప్లేస్కి రీచ్ అయిపోతారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఏ ఆపద వచ్చినా ఇమీడియట్లీ 112కి కాల్ చేయాలి. ఎంత నెంబరు? రైట్. ఇందులో సెల్ ఫోన్లు ఎంతమంది వాడతారు? పైకి లేపండి చేతులు. సెల్ ఫోన్ నాకు తెలిసినంత వరకు 90% వాడతారు. అందరూ వాడతారు లేదా? ఓపెన్గా లేపండి, మనస్ఫూర్తిగా చెప్పండి. రైట్, హ్యాండ్స్ డౌన్. ఓకే, కూర్చోండి, హ్యాండ్స్ డౌన్. కానీ సెల్ ఫోన్ అనేది చాలా డేంజరు. సెల్ ఫోన్ వాడడం వల్ల మీకు ఏమవుతుందంటే నాలెడ్జ్ పెంచుకోవడం తర్వాత కూడా మీరు చూడకూడనటువంటి దృశ్యాలు అందులో కనపడుతూ ఉంటే పాడవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాకినాడ రూరల్ పరిధిలోని 6 గ్రామాలను కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి తెలిపారు. 6 గ్రామాల విలీనంపై కొందరు నిరాహార దీక్ష చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని పిల్లి అనంతలక్ష్మి తెలిపారు. తాము ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే విలీన ప్రక్రియకు చర్యలు చేపట్టామని, న్యాయపరమైన అంశాల కారణంగా అది ముందుకు సాగలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పురపాలక శాఖ మంత్రి నారాయణ దృష్టికి ఈ అంశాన్ని ఇప్పటికే పలుమార్లు తీసుకువెళ్లామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే విలీనానికి అవకాశం ఉందా అనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని, అవసరమైతే న్యాయపరమైన మార్గాలను కూడా పరిశీలిస్తామని పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. ఈ 6 విలేజ్లకు ఎలక్షన్ జరిగి అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం ధర్మం. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీని మీద ఒక చర్య తీసుకోవడం కూడా జరిగింది. అప్పుడు కోర్టుకి వెళ్ళటం జరిగింది. కోర్టుకి వెళ్ళినప్పుడు ఎన్నికలు జరిపించండి, అప్పుడు గతంలో వాకలపూడి అయ్యి ఎన్నికలు జరిపారు, ఎంపీటీసీలు అయ్యి, ఇప్పుడు అది కూడా జరగట్లేదు అనేది కోర్టుకి వెళ్ళి వివరించాం. కానీ ఆయన ఏమన్నాడంటే మున్సిపాలిటీలో కలపాలి అనే రిజర్వేషను నామినేటెడ్ చేసిన ఆఫీసర్లు ఇవ్వకూడదు, ఎలక్టెడ్ బాడీ ఇవ్వాలి. ముందు పంచాయతీ బోర్డు ఎన్నికలు జరిపి ఆ బోర్డు మెంబర్లతోటి మున్సిపాలిటీలో కల్పించండి అని చెప్పి ఇమ్మని అడిగారు. తదుపరి ఆర్డర్లు ఇచ్చే వరకు దీన్ని పెండింగ్ అని పెట్టారు. తదుపరి ఆర్డర్లు ఏమి ఇస్తారో అన్నది మనం మళ్ళీ కోర్టుకి వెళ్ళమని చెప్పాం. బహుశా మళ్ళీ మామూలు పరిస్థితే, ఇంకా ఎందుకంటే నెలలే ఉన్నాయి, ఇంకా రోజులే ఉన్నాయి, నెలలు కూడా కాదు ఎలక్షన్స్కి. ఈ లోపల ఈ పట్టు ఇది కూడా అవదేమో, ఏదన్నా మూవ్ చేసి ఈ 6 విలేజ్లకి స్పెషల్గా మళ్ళీ ఏదో రోజున కట్టారేమో తప్ప దీంతో ఎలక్షన్ ఈ విధంగా కనపడతలేదు. అయినా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి యొక్క గ్రీవెన్సర్లో ఇచ్చాం, అలాగే లోకేష్ బాబు గ్రీవెన్సర్లో ఇచ్చాం. మరి 100 సార్లు 50 సార్లు సుమారు మన నారాయణ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్కి చెప్పాం. అలాగే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. 48వ వార్డు ఎస్హెచ్ తాపురం, 42వ డివిజను స్వామినగరం, 2 అప్పుడు కోర్టులో ఆగాయి. దానికి కోర్టులో ఏం గొడవ లేదు, మేము విత్డ్రా అయిపోతున్నామని వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించుకుని కేసీఆర్ చేత విత్డ్రా చేసుకుంటున్నామని మినిస్టర్ గారికి ఇచ్చాం. అది కూడా ఇప్పుడు ప్రాసెస్ అవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లోనా రేపు
మున్సిపల్ ఎలక్షన్కి నోటిఫికేషన్, కార్పొరేషన్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఆ రెండింటికి ఎన్నికలు జరపాలని చెప్పి విత్డ్రా అవుతున్నాము మేమని చెప్పి రేపు సోమవారం నాడు కోర్టుకు పంపిస్తున్నాం. మినిస్టర్ గారితో కూడా ఎమ్మెల్సీ గారితో మాట్లాడించాం. ముందు ఈ రెండు అవడానికి చూస్తాం. తదుపరి ఇప్పుడు కాలయాపన జరిగినప్పుడు జరగకపోతే ఆడిట్కి దీని మీద ఒక నిర్ణయం తీసుకుని స్పెషల్గా ఒక రోజున 6 పంచాయతీలు బై ఎలక్షన్ వచ్చి అలాగ పెడతారో అలాగే ఈ మానేసినందుకు 6 ఎలక్షన్ ఇమ్మని చెప్పి సంబంధించిన మంత్రిని కానీ సంబంధించిన ముఖ్యమంత్రిని కానీ అడిగి దాని మీద చర్య తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ అరెస్ట్. యూపీ నుంచి కాకినాడకు తరలింపు. ఆరు గ్రామాలను కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి. సిపిఎం నిరాహార దీక్ష. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. సైబర్ నేరాలు, మహిళల భద్రతపై విద్యార్థులకు పోలీసులు అవగాహన. సాదిక్ ఖాన్తో ఎలాంటి సంబంధాలు లేవు, రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.